భర్త రక్షించబడితే భార్య రక్షించబడరు. ఒకవేళ భర్త భార్య రక్షించబడిన బిడ్డలు రక్షించబడరు. ఒకవేళ కుటుంబం అంతా రక్షించబడ్డామని అనుకున్నా ఆ కుటుంబంలో శాంతి ఉండదు. మీ కుటుంబాల్లో ఒకసారి చూసుకోండి. బిడ్డలు ఇలాంటి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పర్వాలేదు, ఈ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పర్లేదు, నా బిడ్డలు బాగానే ఉన్నారు, చదువుకుంటున్నారు అని అనుకుంటాం. 13-14 సంవత్సరాలు వచ్చిన తర్వాత బిడ్డలు ఎలా తయారవుతున్నారండి? యవ్వన బిడ్డలు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారండి. అస్సలు ఏమాత్రము వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు. కనీసం వివాహం అయిన దాకా వీడు బ్రతుకుతాడనే నమ్మకం లేదు. ఎందుకంటే అలాంటి దురలవాట్లు, డ్రగ్స్, త్రాగుడు, భయంకరమైన రెమెడీసాలు, మోసాలు తల్లిదండ్రుల గుండెల్లో ఆవేదన మిగిల్చేసి తల్లిదండ్రులు బ్రతుకుతున్నారు, కళ్ళ ముందే బిడ్డలు చచ్చిపోతున్నారు. నా బిడ్డ బాగుంటారులే, నా కూతురు బాగుంటుందిలే, నా కుటుంబం బాగుంటుందిలే అని మనం అనుకుంటూ ఉంటే కానీ మన కళ్ళ ముందే వాళ్ళు నాశనం అయిపోతున్నారు. నిలుకని అని దొంగ ఊపిలో దిగిపోతా ఉన్నారు. అది అంటారు. ఎవరు రక్షిస్తారండి? భార్య ప్రాంతానికి వస్తే భర్త త్రాగి బజారులో దొరుకుతున్నాడు. నా భర్త ఎలాగైనా తాగుడు మానుకుంటే బాగుండు బాబు, నా కుటుంబం బాగుపడుతుందంటే తను భార్య కష్టార్జితం కూడా తీసుకెళ్లి తాగి అక్కడే పడిపోయి చచ్చిపోతున్నారు. బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారు కుటుంబాల్లో. దేవా ఇల్లు కన్నీయని దొంగకు ఏం తెలియదా వాళ్ళకి? నా బిడ్డ బాగుండాలని తెలియదా వాళ్ళకి? నా ఆరోగ్యం నాశనం అయిపోతుందని తెలియదా వాళ్ళకి? కమ్మని చక్కని భార్య ఉండగా పనికి మాలినటువంటి వారితో పాపము చేసి రోగాలు తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యకరమైన భర్త ఉండగా పాపానికి శరీర కామానికి లోనైపోయి చెడ్డ పనులు చేసి కుటుంబాలని బిడ్డలు దిక్కులేని వాళ్ళగా చేస్తున్నారు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన కుటుంబాల మీద శాపం ఏర్పడి చేస్తుందని ఒక మాటలో చెప్తున్నాను. మన బిడ్డలు ఏమవుతారో మనకు తెలియటం లేదు. నా కుటుంబం ఏ కట్టు చేరుతో తెలియటం లేదు. నా బిడ్డల భవిష్యత్తు వారి అర్థం ఎలా ఉంటుందో తెలియటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దినాల్లో మనం ఉన్నాం. దీనికి ఒక మార్గం నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలో వచ్చి ఒకే ఒక మార్గం నేను మీతో చెప్తాను. జాగ్రత్తగా వినండి. పేతురు పత్రికలోకి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం సహాయం చేయమ్మా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరపై ఉన్న యెడల ఆమెకు పిల్లలకు తీసుకో చెప్పమ్మా, మళ్ళా చదువు. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చాలు ఈ మాట ఒకటి గుర్తు పెట్టుకోండి. లోబడి ఉండెను అనంటే అందరం లోబడి ఉండెను. ఆశీర్వాదము శాపము ఈ ఒక్క మాట మీద ఆధారపడి ఉంటాయి. చెప్తాను మీతో, జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు మీరు చాలా అద్భుతంగా ఇజ్రాయేల్ గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ దొంగ ఊపిలోనికి యేసయ్య దిగాడని చెప్పాడు ఇజ్రాయేల్ గారు. నిలుకనీయకుండా నీ కుటుంబము, నీ బిడ్డలు, వారి భవిష్యత్తు, వారి ఆరోగ్యము నీ కళ్ళ ముందే నాశనమైపోతూ ఉంటే దిక్కులేక ఎర్రి మొఖాలు వేసుకొని తల్లిదండ్రులు చూస్తూ గుండెలు బాదుకుంటూ ఉంటే అయ్యా ఏంటి ప్రభు అంటే ఆ ఊపిలోనికి ఆయన దిగి అలా నిలిపించాడంట. దీనికి ఒక మాట నేను లోబడి ఉండెను అన్నమాట. మళ్ళా చెప్పండి, లోబడి ఉండెను. ఒక్క మాట చదువమ్మ. అదే కీర్తన భాగం 40వ అధ్యాయం 2వ వచనం సహాయం చేయి. వినండి జాగ్రత్తగా. నాశనకరమైన గుట్టలో నుండి చిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. అది చెప్పండిరా.
నా జీవితంలో నీ జీవితంలో ఇది జరగకపోతే మన కుటుంబాల్లో శాప వేరుబడి చేస్తారు. మన కుటుంబాల మీద మరణం దాడి చేస్తారు. మన కళ్ళ ముందే చూస్తూ చూస్తూ ఉండగానే మన బ్రతుకులన్నీ కూడా శిథిలమైపోతాయి. ఏం చేయడు, ఏమి చేయడు మనుషుడు, ఏమి చేయడు. తన బిడ్డ భవిష్యత్తు కట్టడం అస్సలు వల్లే కాదు. అనుభూతి చెబుతున్నాను బిడ్డ. నాశనకరమైన గుంటల నుండి ఎవరెత్తిన దేవుడు, చికటగల దొంగ భూమిలో నుండి పైకెత్తిన దేవుడు. ఆయన నన్ను పైకెత్తి నా పాదముల పంట మీద నిలిపాడు నా కుటుంబానికి. ఈ కార్యము నీ కుటుంబంలో నీ బిడ్డల విషయంలో జరగాలి అంటే ఒకే ఒక్క మాట, లోబడి ఉండెను. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి లోబడి ఉన్నాడని ఇశ్రాయేలు గారు చెప్పాడు. తండ్రి చెప్పాడు, కుమారుడా, వీళ్ళు చికటగల దొంగ భూమిలో దిగి అగాధములోనికి వెళుతూ ఉన్నారు నాయన, ఎలాగైనా వాళ్ళని లేవనెత్తుతావా అంటేను నీ చిత్తమే జరిగించుడుగా. కానీ ఆ ప్రభు దిగి వచ్చాడు. అక్కడ కొన్ని వాక్యాలు చూపించాడు. మన పాపములు మన శాపము ఆయన భరించాడని రాయబడి ఉన్నది. ఇక్కడ నేను తీసుకున్న అంశము లోబడి ఉండటం. లోబడి ఉండటం ద్వారా ఆశీర్వాదం. అబ్రహాము కుటుంబము ఆశీర్వాదముగా ఉండటానికి ఒకే ఒక్క సూత్రం ఏంటంటే లోబడుట. లోబడుట. ఈ ఒక్క మాట మీద కుటుంబ ఆశీర్వాదాలు, సంఘాశీర్వాదాలు, దేశాశీర్వాదాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఇక్కడ నుంచి మిమ్మల్ని అబ్రహాము కుటుంబంలోనికి తీసుకెళ్ళక ముందు మిమ్మల్ని ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక లోనికి తీసుకొస్తారు. దయచేసి ఎఫ్ఎస్సి పత్రిక చూడమ్మా. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి చదవమ్మా. భయముతో ఒకరికొకడు లోబడి ఉండి. అక్కడ క్రీస్తునంతని భయముతో లోబడి ఉండండి ఒకళ్ళకొకళ్ళు. నువ్వు ఎంత గొప్పడివైనా, నువ్వు ఎంత డబ్బు గల్లవాడివైనా, నువ్వు పెద్ద మినిస్టర్ అయినా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా, లేదా ఆ ప్రపంచాన్ని ఏ నియంతమైనా దేవుడి భయంతో లోబడాలి. నీ డిగ్రీలు, నీ పదవులు, నీ యొక్క బలము, నీ సైన్యము, నీ ధనము పక్కన పెట్టు. దేవుడి భయముతో లోబడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్రీస్తునందరి భయముతో ఒకరికొకడు లోబడి ఉంటాడు. ఇక్కడ ఆశీర్వాదం ప్రారంభమైంది. జాగ్రత్తగా వినండి మాట, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ యొక్క లోబడి ఉండే తత్వం లేకపోతే ఖచ్చితంగా శాపం జరగబడుతుంది. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బిడ్డల విషయంలో ఖచ్చితంగా జరగబడుతుంది శాపం. అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది, అది నీకు వ్యాధిని కలిగిస్తుంది, అది నీకు బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తాడు. దేవుని భయముతో ఒకరికొకరు లోబడి ఉండండి. ఈ లోబడే విషయంలో మొట్టమొదట నేను పురుషులకు ఒక మాట చెప్తానండి. పురుషులకు ఒక మాట చెప్తాను. తండ్రికి క్రీస్తు ప్రభువు వారు లోబడి ఉన్నాడు. క్రీస్తు ప్రభువుకి పురుషులు లోబడాలి. ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే. తర్వాత చదువమ్మా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. ఇక్కడ కూడా స్త్రీలు సొంత పురుషులకు లోబడి ఉంటారా? క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. చాలా 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 ఇక్కడంతా లోబడాలి, లోబడాలి, లోబడాలి. ఇది ఒక లింక్ అండి. ఆశీర్వాదానికి ఇదే మార్గం. జాగ్రత్తగా వినండి మాటలు. నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి మాటలు. మన కుటుంబాల్లో శాపం వేస్తానికి కారణం, నీ కళ్ళ వెంబడే దుఃఖం వేయడానికి కారణం, నీ జీవితంలో నిద్ర లేని రాత్రులు గడపడానికి కారణం, నీ కళ్ళ ముందే చూస్తూ చూస్తూ ఉండగా నీ బిడ్డల భవిష్యత్తులో నాశనం అవ్వడానికి కారణం ఇదే. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తండ్రికి లోబడి ఈ సర్వ ప్రపంచానికి దేవుడుగా గొప్ప నామము కలిగి నిలిచాడు, కుటుంబంలో పురుషుడు దేవుడికి లోబడితే ఆశీర్వాదం అండి. హల్లెలూయా. ఒక్క కుటుంబం వినండి మాట. దయచేసి నా వైపు చూడండి. కీర్తన 128లో ఒక్క మాట చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల
ధన్యులే. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టార్జితాన్ని అనుభవిస్తారు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అక్కడ అందరూ ధన్యులే. ఇక్కడ నీవు ధన్యుడు అని పురుషుడి గురించి చెబుతున్నాడు. కుటుంబములో పురుషుడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే పురుషుడు క్రీస్తుకు లోబడితే పురుషుడికి భార్య లోబడుతుంది. ఈ దిక్కు మీకు నేను అర్థం లోబడటం ఎవరి బిడ్డలు నాశనం కళ్ళ ముందు తల్లిదండ్రుల కళ్ళ ముందు ఆరోగ్యం పోటు చేసుకొని వాళ్ళు దిక్కులేని సాగు చేస్తున్నారండి. కళ్ళు దిక్కులేని సాగు, పెళ్ళిళ్ళు లేక పాడైపోయి భయంకరమైన డ్రగ్స్ లోనైపోయి ఈ పనికి వాళ్ళ సెల్స్ చూసుకుంటూ అసలు ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళు జీవితాలు బంగారం లాంటి బ్రతుకులను నాశనం చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? మీ కుటుంబములో మీ భర్త దేవునికి లోబడుతున్నా. కుటుంబములో భర్త దేవునికి లోబడకపోతే భార్య భర్తకు లోబడదు. భార్య భర్తకు లోబడకపోతే బిడ్డలు తల్లిదండ్రులకు లోబడదు. వినుచున్న నా ప్రియ సహోదరుల, జాగ్రత్తగా వినండి మాటలు. జిగటగల దొంగ భూమిలోనికి దిగిపోతూ ఉండగా దేవుడు తన కుమారుడిని పంపించి ఆ భయంకరమైనటువంటి నాశనకరమైన గుట్టలో నుండి ఆ జిగటగల దొంగ భూమిలో నుండి పైకెత్తి మన పాదములు పంట మీద స్థిరపరిచి ఆశీర్వాదకరంగా బ్రతుకున్నాయంటే మన బిడ్డలు భార్య కుటుంబము ఎలా బ్రతుకుతారంటే నీవు ధన్యుడవు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉన్నది. నీవు ధన్యుడవు, నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. చదవమై తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఓ పురుషుడా, ఓ కుటుంబ యజమాని, భార్య బిడ్డలు కుటుంబ బాధ్యత కలిగిన బిడ్డ, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండాలి అంటే నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె పళ్ళ చుట్టూ ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నీకు నీ భార్యకు సంతోషం కలిగించేవాడిగా ఉండాలి అంటే నీవు దేవునికి లోబడాలి. ఈ దినాలలో కుటుంబాల్లో శ్యామ వేరడానికి కారణం, కుటుంబాలు బాధ్యలైపోవడానికి కారణం, కుటుంబాల్లో నెమ్మది లేకుండా వ్యాధిగ్రస్తులై సమస్యలతో విలపించడానికి కారణం ఇదే. ఎందుకంటే పురుషులు లోబడుతున్నారు. శనివారం ఇద్దరు ముగ్గురు పురుషులే వచ్చేది ఏం నాయన ఏ సేపు వచ్చి నీ బిడ్డ దీవెన కోసం, నీ బిడ్డ ఆశీర్వాదం కోసం, నీ భార్య ఫలించడానికి ఎందుకు రావు శనివారం? అది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే రోజే, దేవుడు ఆశీర్వదించిన రోజే, విశ్రాంతి దినమును పండుగ దినముగా ఆచరించమని దేవుడు చెప్పాడే. ఏం టీవీ చూస్తా కూర్చోవాలా? పోసుకోలు కబుర్లు చెప్తా బజారులో కూర్చోవాలా? నీవు కూర్చుంటే నీ బిడ్డలు బాగుపడతారా? జాగ్రత్తగా వినండి. లోబడాలి. క్రీస్తు తండ్రికి లోబడినట్టుగా పురుషుడు క్రీస్తుకు లోబడాలి. పురుషుడు క్రీస్తుకు లోబడితే భార్య భర్తకు లోబడుతుంది. భార్య భర్తకు లోబడితే బిడ్డలందరూ కూడా చాలా ఆశీర్వాదకరంగా తల్లిదండ్రులు గౌరవిస్తూ బ్రతుకుతారు. ఆ కుటుంబం పరలోక రాజ్యంగా ఉంటుందండి. హల్లెలూయా. పురుషుల గురించి నేను అబ్రహాం దగ్గరికి వెళ్తా. కొద్ది సమయం 15 నిమిషాలు. ఆదికాండము 17వ అధ్యాయం 22వ వచనం త్వరగా సహాయం చేయమ్మా. ఆదికాండం 17వ అధ్యాయం 22వ వచనం. ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచునని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. హల్లెలూయా. అసలు ఈ మాట్లాడడం ఎట్లా ఉందో, దేవుడు అంటే అబ్రహాముతో మాట్లాడి మళ్ళీ తిరిగి ఆయన ఇంటికి వెళ్ళినట్ట. మళ్ళీ 18వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.
వారు 97, 98, 90 సంవత్సరాలు దాటిపోయింది. దేవుడు వస్తా ఉన్నాడు, గుడారము ద్వారము దగ్గర ఎండవేళ చూస్తా ఉన్నాడు. దేవుడు దగ్గరికి వస్తున్నాడు అనగానే పరిగెత్తాడట. చంద్రారెడ్డి గారు పరిగెత్తి అన్నాడట, అయ్యయ్యా ఈ చెట్టు కింద కూర్చోండి, నేను ఇందు నిమిత్తమో కదా మీరు మా ఇంటికి వచ్చారంటాడు. ఎందు నిమిత్తము? నేను కొంచెం నీళ్లు తెస్తాను, నేను కొంచెం ఆహారం తెస్తాను అని మా ఇంటికి భోజనం చేయటానికి కదా వచ్చింది. ఈరోజు మీరు రోజు నా దగ్గరికి వచ్చి మాట్లాడి మళ్ళీ పర్లోకం మీ ఇంటికి వెళ్ళిపోతా ఉంటావు కదా. ఇలా మా ఇంటికి వచ్చావు, నా భార్య ఉన్నది, మాకు పిల్లలు లేరు, అయ్యా మరి నా అతిథిని తీసుకోవడానికి వచ్చావు కదా, ఈ చెట్టు కింద కూర్చో చల్లగా, ఇప్పుడు కొద్దిగా కొద్దిగా నీళ్లు తీసుకొస్తాను, కాళ్ళు కడుక్కోండి, మొక్క కడుక్కోండి అని చెప్పి పరిగెత్తాడంట. పరిగెత్తి సరా అన్నాడంట, సరా ప్రపంచుడు మన ఇంటికి 3 మానికలు పిండి గబగబా తీసుకుని వండి చేయమన్నాడంట. అమ్మా బల్లారాడు రోజు చిక్కిన మిగిలింది ఒక రోజు. పాపం ఆశీర్వాదం పాస్టర్ కొద్దిగా చిక్కినిచ్చి పంపించింది. అన్నం లేదు తింటానికి, పొద్దున్న ఆకలి అవుతుంది. నేను అన్నాను, గోధుమ పిండి ఉంది కదా మిగిలిన పురుగులు పట్టింది, ఒక దాన్ని ఏమన్నారు చపాతి కాయమంటాను, నేను లేకలేను, నా వల్ల కాదు, గ్రేస్ వాళ్ళ మీద ఇడ్లీలు తెచ్చుకొని చికెన్ నంచుకో బాగుంటుంది నా మిస్సెస్ పిసి రొట్టెలు చెప్పని చెప్పి మళ్ళీ సావిడి కాడికి పరిగెత్తాడంట. పరిగెత్తి వాడుతున్నాడంటే ఒక మంచి కొవ్విరితో తొందర సిద్ధపరచాడంట. ఈ కూర ఎప్పుడు వండిందో, ఆ రొట్టెలు ఎప్పుడు చేసిందో, ఎన్నెప్పుడు కాసిందో, పాలెప్పుడు తీసిందో కానీ నాయనో తీసుకెళ్ళాలి ముందు పెట్టి దేవుడి ముందు చెట్టు కింద నిలబడి నవ్వుతాను, తినండి ప్రభా, తినండి ప్రభా. ఎట్లా వస్తుందండి కుటుంబానికి దీవెన? దీన్ని ఆశీర్వదించారట వాళ్ళు. ఎదటికి నీకు బిడ్డలు చెప్తాను నేను బ్రాహ్మణ, నీ కుటుంబము సోదరుడా, నీ బిడ్డలు, నీ భార్య, నువ్వు నెమ్మదిగా బ్రతకాలి అంటే దేవునితో నీ అనుబంధం ఎలా ఉన్నది, ప్రార్థన ఎలా ఉండడానికి నీ ఆసక్తి ఎలా ఉన్నది, టైం అయిపోతుంది, పాస్టర్ వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, పరిగెత్తుదామనేటువంటి ఆశ ఉన్నదా? శనివారం ప్రార్థన పెడుతున్నారు, ఇక్కడ కృతజ్ఞత ప్రార్థన పెడుతున్నారు, పాస్టర్ ప్రార్థన అయిపోయిందంట. ఏమి రిసీవ్ చదువుతున్నాడు, అన్నాలు అయిపోయినాయిగా, ఊరి ఇప్పుడు ప్రార్థన ముందు అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది, అది ముగించమనరా తొందరగా. ముగించిన తర్వాత ఎటు నుంచి వస్తారో తెలియదండి, ఏమో అనుకోబాక, ఆ ఎక్స్పీరియన్స్ చెబుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం పెట్టడానికి రావా? ఈ కడుపునంతా పొంది దీవెన వస్తుందా? ఒక్క పూట ఎలా బ్లెస్సింగ్స్ వస్తాయి, ఎలా నీ కుటుంబము చిన్నగా దొంగ మధ్యలో దిగిపోతున్న నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ భార్య, నీ బంధువులు ఎలా ఆ పంట మీదకి రావాలంటే దేవునితో మొట్టమొదట నీ అనుబంధం బాగుండాలండి. అబ్రహాము దేవుణ్ణి ఎంత ప్రేమించాడంటే పరిగెత్తటమే అసలు అక్కడ చదువు ఒకసారి 18వ అధ్యాయము మళ్ళీ ఒకసారి చాలా బాగుంటుంది. నేను చదువుతాను తల్లి. 2వ వచనంలో అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతను ఎదుట నిలబడి ఉంటాడు. అతను వారిని చూసి గుడారపు వాకిటి నుంచి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, ఇదండి ఇది నాకు కదిలిస్తా ఉన్నది. నా దేవుడు నా దేవుడి మందిరంలో ఉంటాడు, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, నా దేవుడిని ఆశతో వెళ్ళాలి, నా దేవుడి సమస్యని చెప్పుకోవాలి. అయ్యో ఎందుకు పరిగెత్తాడు అబ్రహాము? పిల్లలు లేరండి, అబ్రహాముకి పిల్లలు లేరు, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, కోట్లుంది, పిల్లలు లేరు. పిల్లలు పుట్టారు, లోబడుతున్నారు, త్రాగుతున్నారు, తిరుగుతున్నారు, రెడీగా తిరుగుతున్నారు, భవిష్యత్తు లేదు. లోబడుతున్నావా? తాగి పసారులో బరువుతున్నావు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ సెంటర్లో కూర్చుంటున్నావు. ఏ దేవుడి దగ్గరికి వస్తే అబ్రహాముని శారమ్మ అంటదన్న యజమానుడా అని పిలుసు, ఆయనకి లోబడను. ఎందుకంటే
మాట్లాడి శారమ్మ దగ్గరికి వెళ్తా ఉంటే శారమ్మ ముసుగేసుకుని అబ్రహాము ముఖమే చూస్తూ ఉండేదన్నమాట. రాత్రి ఇజ్రాయేల్ గారు చెప్తున్నాడు, దేవుడి దగ్గర నుంచి మోషే దిగి వస్తా ఉండగా మోషే ముఖములో కలిగేట మహిమను ఇజ్రాయేల్ చూడలేకపోయారంట. అలాగూ దిగి వస్తా ఉంటే శారమ్మ చూస్తుంటే అబ్రహాము ముఖం వెలిగిపోతుందంట. అయ్యో ఈయన అబ్రహాం కాదండి దేవుడు లాగా ఉంటాడు అని ఆ ఇంగ్లీష్ లో ఉంటుంది. ఏమనిపించిందంటే ఓ లార్డ్ అనేదంట, ఓ నా దేవుడా అనేదంట అబ్రహాం. ఓ లార్డ్. వెంటనే అబ్రహాం అనేవాడంట, అమ్మ దేవుడు నాతోనే మన ఆ సర్దుకొని బేతీలకు వెళ్ళమన్నాడు. కబాల సర్దు ఏముందంటే 4 కుక్కలు, 4 స్టెప్పులు, 4 చెప్పులు, గ్లాసులు, బెల్లలు, ఆయన వాతావరణ వేసుకుంటే అక్కడ భోజనం చేసుకొని లేదా గొర్రెలు, మేకలు, మందలు, గుడారాలు సర్దుకొని ఎన్ని తీరాడ గుడారం వేసుకొని కొద్దిగా రొట్టెలు కాల్చి కొంచెం అందరిని పడుకుందాం అనేసరికి మళ్ళీ వచ్చి అమ్మ శారమ 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 దేవుడే వెళ్ళమన్నాడు కదా. ఏంటి అసలు ఈ మనిషి ఎవరన్నా నిలకడొద్దు అసలు. అయినా శారమలో పడారు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మన దేవునికి లోబడితే మన భార్యలు మనకు లోబడతారు, ఖచ్చితంగా లోబడతారు. మన అనుబంధం చాలా బాగుంటుందండి. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటా ఉంటే, భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటే బిడ్డల భవిష్యత్తులో అక్కడ కట్టబడతాయి. అక్కడ శాపాలన్నీ కర్సంతా దేవుడు తొలగిస్తాడు. ఆ ఊపి ఉన్న చోట ఆయన దిగి అలాగా పంటలాగా చేపెట్టాలని బిడ్డలు చెప్తాడు. నీ భర్తను లేపుతాడు, తాగు నుంచి లేపుతాడు, పాపం నుంచి లేపుతాడు. ప్రారంభంగా చాలా చెప్పాలి కానీ సమయం లేదండి. అబ్రహాము కుటుంబంలో లోపం నిమిత్తము శారమ్మ ఏముందో తెలుసండి. 21వ అధ్యాయం రెండమ్మా. శారమ్మ ఏముంది 21వ అధ్యాయంలో? యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాకు చేశాను. ఇట్లా దేవుడు అబ్రహాము చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమున అతనికి పిల్లోడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పిల్లోడు శారమ్మకి ఇచ్చాడు దేవుడు. కానీ శారమ్మ ఏం చేసింది? 16వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. అబ్రాహాము భార్య శారా అతని పిల్లలు కనలేదు కనుక ఆమెకు హాగరు ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పోము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పెను. అబ్రాహాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రాహాము కానాను దేశంలో 10 ఏళ్ళు కాపురమున్న తర్వాత అబ్రాహాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాహాముకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను. అది తాను గర్భవతినైనదని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటకిచ్చి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైనదని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైనదని నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాహాముతో అనెను. అయ్యా, నీకు బతికినండి పురుషులు, మీకు పిల్లలు లేదనుకో, ఆ రోజుల్లో దాసీలు ఉండేవాడిని. మీ భార్య అయ్యా నాకు పిల్లలు లేరు కదా, ఈ దాసిది దాంతో పిల్లలు పుడితే నేను పెంచుకుంటాను అని అందనుకో, మీరేమంటారు? అదేందమ్మా దేవుడు ఇద్దాను అన్నాడు అని చెప్పాలి కదా. కానీ చెప్పినా కూడాను ఇదే లెక్కలో లేదు. శారమ్మ 100 సంవత్సరాలు వస్తుందని అయిపోయినాయి. ఎల్లవయ్యా పోబాన్ని పాపము లోపడి వెళ్ళాడు మహానుభావుడు. దేవుడు నమ్ముకున్న పెట్టు మహానుభావం లేదండి. సరే, వెళ్ళిన తర్వాత ఆమె గర్భవతి అయ్యేసరికి ఆఖరి కాస్త ఈ జవాబు అయిపోయింది. నీకు పిల్లలు లేదు, పిల్లలు పడుతున్నారు చూడు. ఆఖరు కొంచెం మంచినీళ్ళు నీకేమన్నా తలకాయ ఉందా లేదమ్మా? అసలు నాకు కడుపు కనపడుతుందా? నేను వేసి నీకు మంచిది ఇచ్చేదా? తెచ్చుకోలేవు. అప్పుడు శారా అబ్రహాం దగ్గరికి వచ్చి, యావయ్యా నేనే కదా నా దాసిని నేను నీకు ఇచ్చిన పిల్లలు పడటానికి, అది ఏమన్నా మాట లెక్క చేయట్లేదు, నువ్వేం పట్టించుకోవడం లేదు,
ఉసురు నీకు తగిలిందన్నా. ఈ మాటకి అర్థం ఏంటంటే, అమ్మ మీరు చెప్పండి తల్లులు, ఉసురు అంటే ఏందిరా? నేను ఎంత ఆవేదన పడుతున్నాను, ఎంత బాధపడుతున్నాను. ఆ ఉసురు నీకు తగిలిందంటే మీరేం చేసేవాళ్ళు అయ్యా పురుషులు? నేనైతే పెళ్ళు మంది చేసేవాడిని. ఓవర్ వెళ్ళి కాబట్టి నువ్వే ఇస్తే నువ్వే మళ్ళీ నాకు ఉసురు తగులుతుంది, ఉసురు కాటం చేస్తాను. మీరేంటంటే అంటారు కదా. కానీ ఆ మహానుభావుడు ఏమన్నాడంటే, అమ్మ చదవర కింద ఒక రవ్వ. ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె ఎదురుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చిందని ముగించేస్తున్నానండి. ఏమండి, ఇక దాచటం మొదలు పెట్టిందంట దాసి. పాపం గర్భం పాపం కొడతం మొదలు పెట్టిందంట. ఏమంటే మనం ఊరుకుంటామండి, మనం ఊరుకుంటామా? కడుపు వచ్చింది కదండి పాపం. ఆమె కూడా సెకండ్ భార్య ఇచ్చింది కదా. ఆ రక్క కాళ్ళతో పట్టుతా ఉంటే అటుబోటు ఇటుబోటు అంతా ఉంటే ఊరుకుంటావా? ఏంటి నువ్వు చేసేది నేను అనుభవం. ఆ మహానుభావుడు అన్నాడంట, నువ్వేగా ఇచ్చేవు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలంట. పారిపోతుందంట. అయ్యా ఇబ్బంది పడుతుందయ్యా, నన్ను వెళ్ళిపోతుందయ్యా, అబ్రాహ్మ వెళ్ళిపోతున్నానయ్యా, నా కడుపులో పెట్టే సంగతి ఏంటంటే నోరు ఎత్తలేదంటాడు అబ్రాహ్మ. కానీ దేవుడు నోరెత్తాడు. దేవుడికి అబ్రహాముకున్న కనెక్షన్ బట్టి దేవుడు దూతను పంపించాడు. మాట్లాడాడు, అణిగి మణిగి ఉండు, లోబడి ఉండు, నిన్ను కూడా దీవిస్తా. తిరిగి వచ్చింది. ఏంటే మళ్ళీ వచ్చేవంటే, దేవుడు మాట్లాడాడమ్మా, నీటి బొక్క దగ్గర అణిగి మణిగి ఉన్నాడమ్మా, క్షమించమ్మా. బిడ్డ పుట్టాడు. ఎంతమంది ఏమో కూడా గర్భం వచ్చింది, శారమ్మ కూడా పిల్లోడు పుట్టాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆమె పిల్లోడు శారమ్మ పిల్లోడు ఆడుకుంటున్నారు. వాడు పెద్దోడు కదా, ఇస్సాకు చిన్నోడు. ఇది ఎగతా చేస్తున్నాడు, అంత పరిగెత్తలేకపోతున్నారని శారమ్మ చూసింది. ఎన్నోట్లమ్మా, అరే నువ్వేం దాసి ఉండేది నాకు పుట్టినాడు. మళ్ళీ అబ్రహాం దగ్గరికి వచ్చింది. ఏమయ్యా ఏమయ్యా, దాని కొడుకు నా కొడుకు నా ఎగతాలు చేస్తున్నాడు. దాన్ని వాడిని పంపించేసేసి, ఏంటండి కుటుంబం? శారమ్మతో ఇస్సాకు కంటే కూడాను ఆఖరి కొడుకుతో ఎక్కువ ప్రేమ అన్నమాట అబ్రహాముకి. ఇష్మాయేలుతో పెద్దోడు అయినాక గుండెల మీద పెంచాడు. ఇప్పుడు వదిలిపడి తీసుకెళ్ళి పట్టేసినప్పుడు వాళ్ళ పిల్లలు పడతారు, దాన్ని కూడా పంపించేసి నా కొడుకుని ఎక్కడ చేస్తున్నాడు వీడు. చాలా నలిగిపోయాడు. కానీ ఒకటి, కుటుంబంలో నీ భార్యను బట్టి నీ బిడ్డను బట్టి నువ్వు నలిగిపోతావంటే దేవుడు కలుగు చేసుకుంటాడు. ఇప్పుడు 21వ అధ్యాయం, ఇప్పుడు టైం అయిపోతుంది, కబాలు చెప్పేస్తాను, ఇది చెప్పాలనిపిస్తుంది నాకు. చూడండి, 12వ వచనం చదువమ్మా. అయితే 18 చదువు. ఈ దాసిని నీ కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుని ఇస్తానుతో వారసుడై ఉండడని అబ్రహాము తనను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలుగు చేసెను. అక్కడ ఆ మాట మిక్కిలి దుఃఖం కలుగు చేసింది అంటే ఎవరు అనుకుంటారండి? కడుపు పుట్టిన బిడ్డని ఆడితో పాటు ఎన్నో సంవత్సరాలు బ్రతికాడు, గుండెల్లో ప్రేమను పెంచుకున్నాడు. ఇది ఏదైనా దిక్కు లేని వాడిగా ఎడారి వదిలిపెట్టామంటుందండి శారమ్మ. కుటుంబాలలో శాపము ప్రవేశిస్తూ ఉండగా లోబడేటువంటి ఆ చిన్న అలవాటు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చేస్తాడు. లోబడట పర్లేదు, ఒక మాట అన్నాను లోబడు, ఒత్తిడి తిట్టాను లోబడు, ఒక దెబ్బ కొట్టాను లోబడు, అవమానపరిచాను లోబడు, ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం వస్తుంది. దేవుడు నమ్ముకున్న బిడ్డ లోబడతా. తిట్టారని తిరగకూడదు, మాటకి మాట అందరూ, భర్త ఏదో అన్నాడని అందరూ లోబడతారు. అలాగే లోబడేసరికి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడండి. భలే దుఃఖం కలిగిన అబ్రహాముకి నలిగిపోతా ఉన్నాడు. ఇటు శారమనా కాదనలేడు, మరి ఇటు ప్రేమనా వదులుకోలేడు. ఏడుస్తా ఉన్నాడు, నలిగిపోతాడు. ఏంటి ప్రభువా, ఏంటి నా జీవితం ఇలా
నీవు దుఃఖపడవద్దు. వద్దు అబ్రహాం, దుఃఖపడమాక. యు ఆర్ మై ఫ్రెండ్. శారా నీతో చెప్పు ప్రతి విషయంలోనూ ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారులను నీ సంతానమే కనుక అతను కూడా ఒక జనముగా చేసేదని అబ్రాహాముతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. రెండుసార్లు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కుటుంబాలు ఇలాంటి ఆశీర్వాదం రావాలి. మన కుటుంబాలు ఇలాంటి దీవెన రావాలమ్మా. లోపడటం తల్లులారా, మీరు భక్తులకు లోపడండి. నా ప్రియమైన సహోదరులారా, దేవుడికి లోపడండి. మీ బిడ్డల భవిష్యత్తు బంగారంగా ఉన్నది. వాళ్ళు మిమ్మల్ని సంతోషపరుస్తారు. భలే ఆశీర్వాదంగా ఉంటుందండి. భలే ఆశీర్వాదంగా ఉంటుందండి. భలే ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. మా అబ్బాయి మా పై ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళాడండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నారు కదా, వాళ్ళకి వెళ్ళండి అని చెప్పి కారు ఇచ్చాడు. మా డ్రైవర్ని కూడా ఇచ్చాడు. కారు తీసుకొని వస్తున్నాను, నాకు షుగర్ ఉంది కదండి, తొందర చేస్తా ఉన్నాయి. అయ్యా ఇక్కడ ఆయన అసలు మొత్తం ఆపుకుంటా హైదరాబాద్లో ఎక్కడ పోసుకుంటా ఏమన్నా రాజధాని కాకుండా పక్కన పోసుకోవటానికి. కుటుంబంలో పడాలి దేవుడికి, అక్కడ ఆశీర్వాదం వస్తుంది. ఒక్కసారి మన కుటుంబాన్ని పరిశీలించుకుంటాను. నా కుటుంబంలో ఎందుకు ప్రభు ఈశ్వరుడు, ఈ బాకీలు ఏంటి ప్రభు, నువ్వు నా దేవుడు కదా, నా పెట్టేంటి ప్రభు ఎలా ఉన్నాడు, ఎందుకు ప్రభు? ఈ రోజు నువ్వు విన్న ఈ మాటలు నీకు జవాబిస్తాయి. నీ విన్న ఈ మాటలు నీ కుటుంబాన్ని పరలోకములో మారుస్తాయి. దేవునికి లోబడి దీవెన చూస్తాను, బిడ్డలు పక్కన పోతాను. దేవునికి లోబడకపోతే దీవెన చూడవు. ఖచ్చితంగా బిడ్డల భవిష్యత్తులు పాడైపోతాయి. ఖచ్చితంగా పాడైపోతాయి. వాళ్ళ కన్నా గొప్పలైన పాడైపోతారు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక.